బోయింగ్ విమానం భారత వాళ్ళని ఎక్కువ మంది నియమించుకుంటారు విమానయాన సంస్థ. ఎందుకయ్యా అంటే మన దేశంలో ఉన్నటువంటి ఇప్పుడు టాటా వాళ్ళు ఎయిర్ ఇండియా కొనేశారు కదా, దాదాపుగా 100 ఏమో విమానాలు ఆర్డర్ ఇచ్చారు. అట్లాగే ఇతర విమాన సంస్థలు ఆర్డర్లు ఇస్తున్నాయి. భారతదేశం నుంచి ఇప్పుడు మంచి మార్కెట్. మన దేశంలో మిడిల్ క్లాస్, అబోవ్ మిడిల్ క్లాస్ అవ్వాలనుకుంటున్నారు, అబోవ్ మిడిల్ క్లాస్ రిచ్ అవ్వాలనుకుంటున్నారు. దీంతో ఇప్పుడు విమానాల రూపు కూడా మారిపోయింది. ఇదివరకు అన్ని ఎకానమీలు ఉండే దశ నుంచి ఎకానమీ బిజినెస్ క్లాసులు విదేశాలకు వెళ్ళేదానికి ఉండేది. ఇప్పుడు స్వదేశంలోనే ఎకానమీ బిజినెస్ క్లాసులు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పుడు చివరికి అన్ని సంస్థలు కూడా ఈవెన్ పెజవాడ టు హైదరాబాద్ వెళ్ళాలని, లేకపోతే వైజాగ్ టు బెంగళూరు వెళ్ళాలన్న బిజినెస్ క్లాసు ఇది పెట్టుకొస్తున్నటువంటి రోజులు. దాంతోపాటుగా విమానాల సంఖ్య అంటే ప్రయాణికుల సంఖ్య పెరిగేటప్పటికి కొత్త విమానాలు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం కూడా చేస్తుంటే బోయింగ్ ఇక్కడ తయారు చేస్తున్నటువంటి వాటి కోసం భారీగా నియామకాలు చేపడుతుందంట. ఇదివరకు చైనా వాళ్ళని టెక్నికల్గా తీసుకునేదట. ఇప్పుడు 20% మంది అదనంగా భారతీయ ఇంజనీర్లను తీసుకుంటుందని చైనా వాళ్ళతో కంపేర్ చేస్తే అమెరికాకు సంబంధించినటువంటి సంస్థలు ఈ లెక్క చెప్తున్నాయి.